రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల్లో మరి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను అమలు చేస్తూ అందులో భాగంగానే రైతులకు ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే చెప్పినరో ఆగస్టు కన్నా ముందే మరి ఈ నిర్ణయం తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ ఏకతాటిగా రుణమాఫీ చేసినందుకు మా పెద్దమ్మల తరఫు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులకు చాలా సంతోషమైనటువంటి రోజు. ఈ రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ చేయడానికి ఇంత అని చెప్పేసి 10 ఏళ్ళు చేసింది. దానికి మేము ఫస్టుగా మా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా చిన్న కార్యకర్తగా మేము అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే చేస్తుంది అనే ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కూడా 10 ఏళ్ళైనంత వరకు కూడా మా పార్టీ రాని తప్పకుండా మా పార్టీ చెప్పిన హామీని నిలబెట్టుకుంటుందని చెప్పినాం. కాబట్టి మా కార్యకర్తల భరోసాను మా సీఎం గారు నిలబెట్టి అందరికీ కూడా ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసినందుకు వారికి మా రైతుల తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. హర్షించదగ్గ మరియు రైతులందరూ కూడా సంతోషకరమైన రోజుగా భావిస్తూ పండుగ వాతావరణం నెలకొంది. మరి ఆ పండుగ వాతావరణానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి అన్ని ప్రభుత్వాలు చెప్పడమే కానీ చేసింది ఎక్కడ లేదు. మరి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ నాణ్యమైన విలువలు ఉంటాయంటని చెప్పేసి మొట్టమొదటిగా మరి బస్సు ప్రయాణం పెట్టడం, అదేవిధంగా రైతు ఎక్కడైతే ఏడిస్తే అక్కడ ఏమీ కూడా సక్సెస్ కావటని చెప్పేసి అనుకొని ఈరోజు రైతు రుణమాఫీ చేయడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ రైతుల తరపున మహిళల తరపున మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. తెలంగాణ యావత్ సంబరాలు జరుపుకుంటున్న రైతాంగానికి ఈరోజు పండగ. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతాంగానికి పండగ చేసుకున్నట్లు ఈరోజు కార్యక్రమాన్ని 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ అన్న మాటని నిలబెట్టుకున్న మన రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ ప్రజలు జోహార్లు చెప్తున్నారు. అట్లానే ఇక ముందు కూడా ఇటువంటి సీఎం మళ్ళీ ఎప్పుడు దొరకడు అని కూడా ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కుతున్నారు. ఈ చిన్న అవకాశం ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నిలుపుకున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, గత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలింది, కానీ రైతులపైన ఏదో ఒక విధంగా ఇవి మోపుకుంటూ రుణమాఫీ చేయలేదు. 10 అని 20 అని 50 అని 10 సంవత్సరాలు గడిపి ఆఖరికి వస్తే మనను అప్పులపాలు చేసి ప్రభుత్వం మనమే పడగొట్టినాం దాన్ని. కనుక ఇప్పుడు మన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినందుకు మనం రైతులు అందరూ ఆయనకు ఎంతో రుణపడి ఉండాలి. మనం ఇంకా ముందు కూడా మనకి డ్రిప్ కానీ ఇంకా వేరే రైతులకు ఏవి అవసరాలున్నా మనకు ముందు చేస్తాడని ఆశాసించుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం. మరి యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల
పండుగ వాతావరణం ఏర్పడడానికి ముఖ్య కారణము. మరి ఆ రోజు ఏదైతే ఎలక్షన్ లోపల మేనిఫెస్టో లోపల మరి వరంగల్ రైతు డిక్లరేషన్ లోపల రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా మరి ముందుకెళ్ళడం జరిగింది. అదే కాకుండా తుక్కుగూడ లోపల కూడా 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారంటీలతో పాటు ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చెప్పడం జరిగింది. మరి రైతు రుణమాఫీ అంటే మామూలు మాట కాదు. యావత్ భారతదేశమే ఈ యొక్క తెలంగాణ వైపు చూస్తున్నది. ఎందుకంటే తెలంగాణ లోపల అప్పుల కుప్ప బాధలో ఉన్న ప్రభుత్వాన్ని మరి నడిపిస్తూ మన ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసిందంటే అది చాలా గొప్ప విషయము. మరి అప్పుల బాధతో ఊరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తూ మరి రైతుల మేలు కోరి మరి రైతు కష్టపడకుండా ఉండాలని రైతులకు ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మరి 30 తారీఖు లోపల 1,50,000, మరి ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే, కాంగ్రెస్ వాళ్ళు అంటేనే మరి మాట ఇచ్చి మాట తప్పకుండా మెడమ తిప్పకుండా నడిచేటటువంటి నాయకులు అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు రాజశేఖర రెడ్డి ఏకకాలం లోపల 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఈరోజు 2 లక్షలు అంటే మామూలు మాట కాదు. మరి మన రేవంత్ రెడ్డి రైతుల బాధలు తెలుసుకొని మరి ఈ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మరి రాహుల్ గాంధీకి కానుకగా కూడా మనము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి కానుక ఇచ్చినాము. మరి అతను ఇచ్చిన మాటను కూడా మనల్ని ఈడ 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఆ రోజు మరి ఎంత గొప్ప విషయమో మన ముఖ్యమంత్రి మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నేను తప్పకుండా చేస్తానన్నాడు. మన ఎమ్మెల్యే సార్ గారు కూడా మరి అనంత పద్మనామ దేవుని మీద ప్రమాణం చేయడం జరిగింది. నేను 2 లక్షల రుణమాఫీ చేయకుంటే మా ప్రభుత్వము నేను పార్టీకి పదవికి రాజీనామా చేస్తానన్నాడు. మరి ఇప్పుడు మొన్న హరీష్ రావు ఏమన్నాడంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ చేస్తే పదవికే రాజీనామా చేస్తానన్నాడు. మరి 15 తారీఖు వరకు అతని సిద్ధంగా ఉండి మరి అమరవీల స్తూపం దగ్గర రాజీనామా పత్రం తీసుకొని రావాలని ఇక్కడి నుంచి పత్రికా సోదరుల ద్వారా వారికి హెచ్చరిస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ఈ యొక్క పెద్దెమ్మల మండల తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా పెద్దెమ్మలు రైతుల తరపున మరి ప్రజల తరపున మన ముఖ్యమంత్రి గారికి మరి ఉన్న క్యాబినెట్ మంత్రులకు అందరికీ మన పెద్దెమ్మల మండల తరపున అందరికీ వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి చూపించారు. తెలంగాణ రైతాంగానికి రైతుల కోసము, రైతుల సంక్షేమం కోసము కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మా పెద్దెమ్మల మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల యొక్క నమ్మకాన్ని మళ్ళీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందడానికి మరి రైతు రుణమాఫీ వాళ్ళు ఎన్నో కష్టాలతోటి ఉన్న అట్టడుగు సమాజాన్ని మరి ఉన్నత స్థానాలకు తీసుకురావడానికి ఎంతో కృషి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని మరి ఈరోజు 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. మరి దీన్ని ఆగస్టు 15 లోపల పూర్తిగా 2 లక్షల రుణమాఫీని కంపల్సరీగా చేస్తుంది. కాబట్టి రైతు సోదరులకు చాలా ఆనందంతో అందరూ కూడా చాలా ఆనందంతో మరి పెద్దెమ్మల సమావేశంలో మరి రైతులందరూ కూడా ఊరేగింపుగా పాల్గొన్నారు. మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు. మరి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నంటి ఉండాలని మరి రైతులందరినీ కోరుకుంటూ ముగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము గత
ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారము సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, రైతులు, పత్రికా విలేకరులు అందరికీ నా యొక్క నమస్కారాలు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి రుణమాఫీ చేస్తాము, దళిత బంధు ఇస్తాము, ప్రతి ఒక్కటి చేసుకుంటూ 10 సంవత్సరాలు పబ్బం గడుపుకుంటూ కాలం వెళ్ళవచ్చుకుంటూ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళు పడగొట్టుకోవడానికి సిద్ధంగా అయ్యి మనకు ఆ ఛాన్స్ ఇచ్చిండ్రు. ఆ మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గం అంతా ఆ మాట ప్రకారం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ విడతగా 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. మరి రెండో విడతగా కూడా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు సీఎం గారు కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత 15 ఆగస్టు వరకు మొత్తం 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా అది చేస్తారు. కాబట్టి రైతు సోదరులం అందము కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నకు తోడుగా ఉండి వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ట్రెండ్ను ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ అన్ని ఇట్లా కూడా మనం విజయం సాధిస్తూ యువకులకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చినట్లయితే మనం ఇంకా వాళ్ళు కూడా మనం గెలిపించినట్లే వాళ్ళు మనకి పథకాలు ఏమి ఉన్నాయో ఇంకా చేయనివి అవన్నీ తప్పకుండా నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకు, పత్రికా సోదరులకు, వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన మాట నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే తప్పకుండా చేస్తుంది. ఏ అయితే చెప్పిన 6 గ్యారంటీలో కూడా బస్ ఒకటి, రాజు ఆరోగ్యశ్రీ, కరెంటు, మళ్ళీ రైతు రుణమాఫీ, ఇట్లా అన్ని ఒకటొకటి చేసుకుంటూ పోతుంది. మనకు గత ప్రభుత్వము అప్పుల కుప్ప పెట్టిపోతే కూడా దీనికి బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ హామీలు తీరుస్తున్నారంటే ఒక మామూలు మాట కాదు. మనము బాగా ఆలోచించి మనం ప్రభుత్వం ఆదరిస్తుంది. రైతును రాజుగా చూడాలనే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని ఆదరిస్తుంది. మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, వాళ్ళ బృందానికి, అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆషామాషిగా చాలామంది ప్రతిపక్షాలు అనుకోవడం జరిగింది. అందులోనే సవాళ్ళు కూడా విసురుకోవడం జరిగింది. ఇవ్వలేరు, మీరు ఇచ్చినట్లుంటే రాజీనామా చేస్తామని చెప్పి పెద్దలు హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మరి కొందరు ఇంకా ప్రతిపక్ష నాయకులే కానీ కొందరు మేధావులైనటువంటి వాళ్ళు కూడా ఇది అసాధ్యమైన కార్యము, చేయలేరని కూడా చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళకందరికీ కనువిప్పు చేస్తూ మరి ఈరోజు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీని ఈరోజు ప్రారంభించటము ఎంతో సంతోషదాయకమైన విషయం. గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన హామీని మరి ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని తీర్చడం జరుగుతున్నది. మరి ఎద్దే ఏడ్చినా రైతు ఏడ్చినా ప్రభుత్వాలు ఎక్కడ నిలబడాయి. కాబట్టి ఈరోజు రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి మన ముఖ్యమంత్రి అది ఆలోచించి రైతుగా ఉన్నందుకు మొట్టమొదట ఎవ్వరు అనుకోనటువంటి విషయాన్ని మరి ఈనాడు దాన్ని సాధ్యం చేసి 2 లక్షల రుణమాఫీని ఈనాడు ఆయన చేయడం చాలా గొప్ప విషయము. మరి మనం అందరము తెలంగాణ రాష్ట్రంతో పాటు మన పెద్దేముల మండల రైతులందరూ కూడా వారికి ఎంతో రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబో కాలంలో కూడా మరి తొందరలోనే మనకు ఎలక్షన్లు రావడం జరుగుతుంది. పంచాయతీ కానీ, ఎంపీటీసీలే కానీ, జెడ్పీటీసీ కానీ మరి మన నాయకులు ఇక్కడున్న ముఖ్యమైన పెద్ద నాయకులు ఉన్నారు. గ్రామాల్లో మన తోటి నాయకులకు అందరినీ కార్యోన్ముఖులు చేసి మరి ప్రతి గ్రామంలో సర్పంచ్ మనవాడు, ఎంపీటీసీ మనవాడు, జెడ్పీటీసీ మనవాడు ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వము ఇచ్చేది మన ప్రభుత్వం ఉంది. కాబట్టి అందరూ మన నాయకులను గెలిపించుకొని మరి ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తోడు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. మరి దీనికో భాగంగా ఎన్నో మంది ఎన్నో విధాలు అనుకున్నారు. మరి ఇప్పుడు
అంజయ్య గారు చెప్పినట్లు, చైర్మన్ అంజయ్య గారు చెప్పినట్లు హరీష్ రావు గారు రాజీనామా ఇస్తామని చెప్పడం కాకుండా మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ వస్తే కూడా నిలబడనని కూడా చెప్పడం జరిగింది. కానీ దాన్ని పెద్ద ఎత్తున ఈరోజు నిన్న ఆయన కితాబుడు ఇవ్వడం జరిగింది బండి సంజయ్ గారు. ఏమని బీఆర్ఎస్ పార్టీలో ఒకటే ఒక వ్యక్తి మాట అయిన వ్యక్తి అన్నారు. ఎవరంటే హరీష్ రావు అన్నాడు. మరి ఆ హరీష్ రావు అదే మాట అయిన వ్యక్తిగా మరి రేపు 15th ఆగస్టు నాడు మరి రాజీనామా ఇవ్వాలని కూడా మీ పత్రికా సోదరుల తరఫున నేను కోరుకుంటున్నాను. మరి రాబో కాలంలో ఇక్కడ మన నాయకులందరూ కూడా కష్టపడి పార్టీని ఇంకింత బలిష్టంగా చేసి మనోహర్ రెడ్డిని బలపరిచి ఇంకా ఆయనని గట్టిగా చేసి మరి మన యొక్క దీని నుంచి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా మరి మరొకసారి రేవంత్ రెడ్డి రావడానికి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి కూడా ఇప్పటి నుంచి కృషి చేస్తేనే ఆ నాటిక తిరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు కుటుంబాల్లో వెలుగును నింపిన ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ తోటి చెప్పించిన మాట రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారి యొక్క నాయకత్వంలో తప్పకుండా 6 గ్యారెంటీలను ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీని దీవించండి, కాంగ్రెస్ పార్టీని దీవిస్తే ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అమలు చేయేటట్లు మేము మాట ఇస్తున్నామని చెప్పి వారి పెద్దల మాటగా ఆ రోజు మాట ఇవ్వడం, ఆ మాటకు చూచా తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి దీవించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చారు. ఆ తెచ్చిన మాటను ఏ రోజైతే చెప్పినరో వారి యొక్క మాటను నిలబెట్టుకోవడానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు 2004లో ఏ విధంగా అయితే ₹1,00,000 ఒకటేసారి రుణమాఫీ చేయడం జరిగిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 2 లక్షల రూపాయలు మాట ఇచ్చిన మాట ప్రకారం మెడమ తిప్పకుండా ఈరోజు 18వ తారీఖున యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ₹1,00,000 రుణమాఫీ చేయడం, అందులో పెద్దేముల్ మండలంలో 1910 మంది వ్యవసాయ కుటుంబాలకు 11,19,18,949 రూపాయలు ఈరోజు మాఫీ చేయడం జరిగింది. ఇది మొదటి ఫేజ్గా 1910 మంది రైతుల కుటుంబాలకు 11,19,18,949 రూపాయలు ఈరోజు ₹1,00,000 ఉన్న కుటుంబాలకు అందరికీ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ₹1,00,000 నుండి ₹1,50,000 వరకు జీరో నుంచి ₹1,50,000 వరకు ఈ 30 తారీఖు లోపల వారికి అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి మిగతా 2 లక్షలు ఉంది, జీరో నుంచి ₹2,00,000 ఎవరికైతే ఉన్నాయో వారికి అందరికీ ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ 3 విడతల వారీగా ₹2 లక్షల రైతులకు రుణమాఫీ చేయడం. మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మొదటగా 9వ తారీఖు రోజు మహిళలకు బస్సు ఫ్రీ, మరి ఆ రోజే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో 5 లక్షలకు ఉందో దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. దాని తదుపరి మరి ₹500 గ్యాస్ సిలిండరు, మరి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. మరి ఈరోజు ₹2 లక్షల రైతులకు రుణమాఫీ చేయడం చాలా గొప్పతనం. ఇది మాట ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క మాట. ఆ మాటను చూచా తప్పకుండా తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారి బృందానికి, మరి కాంగ్రెస్ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దేముల్ మండలం తరఫున, తాండూరు నియోజకవర్గం తరఫున, వికారాబాద్ జిల్లా తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ముఖ్యంగా ₹2 లక్షల రుణమాఫీ చేస్తే గత ప్రభుత్వాలు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటిచ్చి 5 సంవత్సరాల వరకు కూడా ఏ రోజు కూడా 25,000 4 దఫాలుగా ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం.
మరి 2018లో కూడా మళ్ళీ ₹1,00,000 తప్పకుండా మేము మాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చి మరి ఒకరికి 10,000 ఒకరికి 20,000 కొంతమందికి మాత్రం ఉన్న రైతులకు కాకుండా కొంతమంది రైతులకే మాఫీ చేయడం జరిగింది. మరి ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాటిచ్చిన ప్రకారం డెడ్ లైన్ 9వ తారీఖు 2018 డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ 12వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతున్నది. కానీ గత ప్రభుత్వం చెప్పినట్లు మాటిచ్చి రైతులను బొంకి మోసం చేయడం మా వల్ల కాదు. అది నిరూపించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నది. మరి రేవంత్ శాసనసభ్యునిగా రాజీనామా చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇదే పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తాండూరు ప్రాంతానికి వచ్చినప్పుడు అనంత పద్మనాభ స్వామి పేరు మీద ఒట్టు తిని తప్పకుండా నేను ఆగస్టు 15 లోపల నేను మాఫీ చేస్తున్నా, రుణమాఫీ అని చెప్పడం జరిగింది. దానికి సవాలుగా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు ఒకవేళ ఆగస్టు 15 వరకు రుణమాఫీ 2 లక్షలు చేయకపోతే, కాంగ్రెస్ వాళ్ళు చేయకపోతే నేను నా యొక్క శాసనసభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా అని ఆ సవాలును స్వీకరించడం జరిగింది. ఈరోజు హరీష్ రావుకు మేము డిమాండ్ చేస్తున్నాం, నీవు చెప్పిన ప్రకారం 15వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ మేము తప్పకుండా చేయడం జరుగుతుంది, మీరు తయారు ఉండండి. మరి ఎక్కడ అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా, మరి ట్యాంక్ బండ్ దగ్గరికి హైదరాబాద్లో వస్తారా, రాజీనామా పత్రాన్ని తీసుకొని రావాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి తప్పకుండా ఈ డిమాండ్ మీరు స్వీకరించుకొని వస్తారని కూడా మేము ఈ సవాలు విసురుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మరి ఏవైతే ఇంకా మిగిలినాయో మహిళలకు ₹2,500 ఉన్నాయో దానికి కూడా ఇవ్వడానికి సిద్ధం ఉంది. మరి పింఛన్లు కూడా ₹4,000 పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా తప్పకుండా ఒకటిగా అన్ని ఏవైతే ఎలక్షన్లు ఇచ్చినామో 6 గ్యారెంటీలు అవి తప్పకుండా ఇస్తామని చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరి పత్రికా సోదరులకు మరి ఈరోజు రైతు వేదికల్లో కార్యక్రమం నిర్వహించిన అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.